హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్రన్ తెలుగు. ఇంటర్లింక్ నెట్వర్క్ 4 మిలియన్ యూజర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు ఇప్పుడు సెలబ్రేషన్స్లో భాగంగా ఏదైతే లెటర్ స్పిన్ అని ఒకటి తీసుకొచ్చారో, సో దాంట్లో గెలిచిన యూఎస్డిటీని ఎలా విత్డ్రా చేయాలని చాలా మందికి ఒక డౌట్ ఉంది. సో ఈ వీడియోలో మీకు 2 వ్యాలెట్స్ చెప్తా. ఒకటి ట్రస్ట్ వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేయాలో చెప్తా, అండ్ రెండోది బిట్గెట్ వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేయాలో చెప్తా. సో ఫస్ట్ మీరు వ్యాలెట్ కనెక్ట్ చేయాలంటే మీకు బిట్గెట్ అండ్ ట్రస్ట్ వ్యాలెట్ అంటే ఏదో ఒక యాప్ ఉండాలి. మీరు యాప్ ప్లే స్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత సైన్ అప్ అయిన తర్వాత ఇంటర్లింక్ యాప్కి వచ్చి అకౌంట్ అని ఉంది కదా, సో అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వ్యాలెట్ ఏది మీరు ఇవ్వలేదు కాబట్టి నాట్ లింక్డ్ ఎట్ అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాలా వ్యాలెట్స్ కనిపిస్తాయి. ఆల్ వ్యాలెట్స్ మీద క్లిక్ చేస్తే చాలా వ్యాలెట్స్ కనిపిస్తాయి. సో మీరు ట్రస్ట్ వ్యాలెట్ కనెక్ట్ చేయాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు, అండ్ బిట్గెట్ వ్యాలెట్ కనెక్ట్ చేయాలన్నా కనెక్ట్ చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఈ 2 వ్యాలెట్స్ నేను చెప్తా, ఎందుకంటే నేను ఈ రెండింటిలో బిట్గెట్ ఎక్కువ వాడితే ట్రస్ట్ వ్యాలెట్ వాడను, బట్ ఎక్కువ మంది ట్రస్ట్ వ్యాలెట్ వాడతారు కాబట్టి అది కూడా చెప్తున్నా. సో ఫస్ట్ ట్రస్ట్ వ్యాలెట్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీరు మీ ట్రస్ట్ వ్యాలెట్ యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ వ్యాలెట్ అని ఉంటుంది కదా, సో మెయిన్ వ్యాలెట్ కాకుండా మెయిన్ వ్యాలెట్లో మీకు ఆల్రెడీ యూఎస్డిటీ కానీ వేరే మీరు హోల్డ్ చేస్తూ ఉంటే సో దాన్ని టచ్ చేయకండి. కొత్తగా ఒక వ్యాలెట్ క్రియేట్ చేయండి. సో దానికి ఏం చేయాలంటే యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ వ్యాలెట్ దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ రికమెండెడ్ అని ఉంది కదా, సీక్రెట్ ఫ్రేజ్ అని, సో ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే మీకు ఒక వ్యాలెట్ అయితే క్రియేట్ అయిపోద్ది. సో క్రియేట్ అయిపోయిన తర్వాత ఫండ్ యువర్ వ్యాలెట్ ఉందిగా, అది అవసరం లేదు. పైన స్కిప్ అని ఉంది కదా, క్లిక్ చేస్తే స్కిప్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, మీకు ఆల్రెడీ వ్యాలెట్ కనెక్ట్ అయింది. సో ఇంతవరకు ఓకే కదా. కానీ ఈ వ్యాలెట్కి సంబంధించిన సీక్రెట్ ఫ్రేజ్ని మీరు ఖచ్చితంగా ఒక డైరీలో రాసుకోవాలి. ఎలా అంటే ఇక్కడ క్లిక్ చేసి మీకు ఉన్న వ్యాలెట్స్ అన్ని కనిపిస్తాయి. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మాన్యువల్ బ్యాకప్ నవ్ అని ఉంది కదా, సో బ్యాకప్ నవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సీక్రెట్ ఫ్రేజ్ అన్లాక్స్ యువర్ వ్యాలెట్ అని ఉంది కదా, సో ఇక్కడ ఈ 2 టిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీకు 12 వర్డ్స్ ఏదైతే ఉందో ఈ సీక్రెట్ ఫ్రేజ్ కనిపిస్తుంది. ఇది మీరు స్క్రీన్ షాట్ తీయడానికి రాదు, మీరు ఖచ్చితంగా రాసుకోవాలన్నమాట. సో మీరు ఎక్కడైనా డైరీలో దీన్ని రాసుకోండి. వన్స్ రాసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు కరెక్ట్ రాసుకున్నారా లేదా అని చెప్పి టెస్ట్ చేస్తుంది అనమాట. వర్డ్ 1 ఏంటి అని అడిగినప్పుడు సో వర్డ్ 1 మీరు క్లిక్ చేయాలి. దాని తర్వాత వర్డ్ 4 ఏంటి అని అడుగుతుంది. సో మీరు ఆల్రెడీ రాసుకున్నారు కాబట్టి వర్డ్ 4 క్లిక్ చేయాలి. సో ఇలా సో ఏ వర్డ్ అయితే ఉందో అది ప్రాపర్గా క్లిక్ చేసి కన్ఫర్మ్ చేస్తే సో మీకు మాన్యువల్గా మీ దగ్గర ఈ కోడ్ ఉందని చెప్పి ట్రస్ట్ వ్యాలెట్ అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ బ్యాక్ రండి. సో ఇప్పుడు మీకు వ్యాలెట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత సో ఈ వ్యాలెట్ అంటే ఈ యాప్ ఇలానే ఉంచండి. ఒక్కసారి మళ్ళీ ఇంటర్లింక్ యాప్కి రండి. ఇంటర్లింక్ యాప్కి వచ్చి సో మళ్ళీ అకౌంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆల్ వ్యాలెట్స్ క్లిక్ చేసి ట్రస్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ట్రస్ట్ వ్యాలెట్లోకి రీడైరెక్ట్ అయిపోద్ది అనమాట. సో రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత సో కనెక్ట్ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత మనకి మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్తుంది. సో ట్రస్ట్ వ్యాలెట్లో మనకి సైన్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో ఈ సైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ మీరు ఫింగర్ కానీ మీ ఎంటర్ పాస్కోడ్ కానీ క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్గా మీ వ్యాలెట్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా లింక్ అయిపోద్ది అనమాట. సో దానికి సంబంధించి వ్యాలెట్కి సంబంధించింది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఓకేనా. సో ఈ విధంగా మీరు ట్రస్ట్ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో అండ్ ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక వీడియో మీ దాకా తీసుకొస్తా. మన వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అని అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ట్రస్ట్ వ్యాలెట్ కాకుండా ఇప్పుడు బిట్గెట్ ఎలా కనెక్ట్ చేయాలో చెప్తా. సేమ్ దీన్ని డిస్కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దీని మీద క్లిక్ చేయండి. సో మనం ఏంటి బిట్గెట్ వ్యాలెట్ కనెక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఇప్పుడు బిట్గెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఒక కొత్త వ్యాలెట్ క్రియేట్ చేయండి. సో యాడ్ ఏ వ్యాలెట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చెప్తుంది కదా 12 వర్డ్స్ సీక్రెట్ ఫ్రేజ్ వ్యాలెట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫింగర్ ఇచ్చేసి ఒక వ్యాలెట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత సో క్రియేట్ అయిపోయింది, బట్ దీన్ని కూడా మీరు బ్యాకప్ చేసుకోవాలి. సో మీకు ఆ 12 వర్డ్స్ ఏదైతే ఉందో
అది మీరు ఒకవేళ యాప్ అన్ఇన్స్టాల్ అయితే మళ్ళీ మీరు ఈ వ్యాలెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ బ్యాకప్ మీకు ఉండాలన్నమాట. లేకపోతే మాత్రం మీ దాంట్లో ఎంత యుఎస్డిటీ కానీ ఇంకా వేరే ఏమున్నా కానీ మీరు వాటిని రీకవర్ చేసుకోలేరు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీరు డైరీలో రాసుకోండి. సో బ్యాకప్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 12 వర్డ్స్ మనకి సీడ్ ఫ్రేజ్ కనిపిస్తుంది. క్లిక్ చేసిన తర్వాత ఈ 12 వర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ 12 వర్డ్స్ని మళ్ళీ మీరు ఎవరైతే బిట్గెట్ క్రియేట్ చేస్తున్నారో రాసుకోండి. అంటే వ్యాలెట్ ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇంటర్లింక్ యాప్కి రండి. సో మళ్ళీ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆల్ వ్యాలెట్స్ మీద క్లిక్ చేసి మనం బిట్గెట్ కనెక్ట్ చేయాలనుకుంటున్నాం కదా, సేమ్ బిట్గెట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడికి రీడైరెక్ట్ అవుతుంది బిట్గెట్ యాప్లోకి. నెక్స్ట్ కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ సిగ్నేచర్ అడుగుతుంది కదా, సో సిగ్నేచర్ మళ్ళీ సిగ్నేచర్ మీద క్లిక్ చేయండి. సో బిట్గెట్ కూడా సక్సెస్ఫుల్గా ఇలా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు బిట్గెట్ వ్యాలెట్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ మీ ఇంటర్లింక్ అకౌంట్కి అయితే లింక్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే యుఎస్డిటీ విన్ అయ్యారో సో అవి ఆటోమేటిక్గా ఆ వ్యాలెట్లోకి వచ్చేస్తాయి. అండ్ చాలామందికి రిపీటెడ్ వర్డ్స్ వస్తున్నాయి. నేను ఒక ట్వీట్లో చెప్పిన కదా, సో ఎవ్రీ 2000 స్పిన్స్ తర్వాత ఒకరికి విన్ అయ్యే ఛాన్స్ వస్తుంది. దీనివల్ల ఎక్కువ మంది విన్ అవ్వకపోవచ్చు. సో విన్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఈ విధంగా మీరు కనెక్ట్ చేసుకొని మీ వ్యాలెట్లోకి యుఎస్డిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రతిది కూడా వీళ్ళు ఇంటర్లింక్ అఫీషియల్ అకౌంట్ ఉంది కదా, సో ఆ అకౌంట్లో పోస్ట్ చేస్తారు. సో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళని కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీరేం కంగారు పడొద్దు. ఈ విధంగా మీరు వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసుకోండి. ఇలా విన్నర్స్ ఎవరైతే ఉన్నారో విన్నర్స్కి సంబంధించిన లిస్ట్ కానీ అదంతా వీళ్ళు ఇంటర్లింక్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో అయితే పోస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మీరు ఒకవేళ వ్యాలెట్ కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ వ్యాలెట్లోకి అయితే వస్తాయి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ. జై హింద్.